ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ క్షణంలో రాజకీయాల్లో అడుగు పెట్టాడో కానీ ప్రతిదీ ఎదురు దెబ్బే తగులుతున్నది. మొదటగా రాజకీయాల్లోకి ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ బీఎస్పీలో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీలో చేరినప్పటికీ కేసీఆర్ గారు వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ అలాగే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంపై తగినన్ని విమర్శలు చేశారు. ఆయన ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆయన కేసీఆర్ వదిలిన బాణమే అని జనాలు నమ్మారు. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ పోటీ చేసింది. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోవడం జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటుంది అని ప్రకటన చేశారు. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక నాగర్ కర్నూలు టికెట్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నట్లు చాలా సర్వేలు బయట పెడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరింత దూకుడు పెంచి ఎలాగైనా నాగర్ కర్నూలు నుండి ఎంపీగా గెలవాలి అని కట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బిగ్ షాక్ తగిలి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా రాజకీయ సమీకరణాల్లో మార్పులే కారణమనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఓ మాజీ ఎంపీ ఎత్తుగడతో ఆర్ఎస్పీ విజయానికి గండి పడుతున్నదా? ఇప్పుడు ఇదే నాగర్ కర్నూలు పొలిటికల్ క్యారిడర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆర్ఎస్పీకి అధ్యక్షుడిగా సముచిత స్థానం కల్పిస్తే కీలక సమయంలో పార్టీని వీడి అన్యాయం చేశారు అని బీఎస్పీ క్యాడర్ ఆర్ఎస్పీపై ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో 4 సార్లు ఎంపీగా పనిచేసిన ఒక సీనియర్ నేత మంద జగన్నాథంను నిలిపి ఆర్ఎస్పీకి షాక్ ఇవ్వాలి అని బీఎస్పీ సైతం పావులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఓట్లతో పాటు బీఎస్పీ ఓట్లు కూడా తనకు కలిసి వస్తాయని భావించిన ఆర్ఎస్పీకి అందజగన్నాథం ఎఫెక్ట్ తప్పదనే ప్రచారం జరుగుతుంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ నుంచి మల్లు రవి బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపడుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన జన్ లోక్పాల్ సర్వేలో ఇక్కడ ఆర్ఎస్పీ 3వ స్థానానికి పరిమితం కాబోతున్నట్లు అంచనా వేసింది. ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న భరత్ ఇటీవలే తన తండ్రితో పాటు బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లను ఆయన కొంతవరకు చీల్చగా బీఎస్పీ నుంచి మంద జగన్నాథన్ దళిత ఓట్లను చీల్చితే ఆర్ఎస్పీకి పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది.